జమ్మూ ప్రాంతంలో విపరీతమైన వరదలు, కొండచర్యలు విరిగిపడటం, కుంభవృష్టి కురవటం, హెవీ రెయిన్స్ అన్నమాట. దీంతో 13 మంది చనిపోయారు నిన్న. ఇంకా మృతుల సంఖ్య ఎక్కువే ఉంటుందని అంటున్నారనమాట. దీనిలో వైష్ణోదేవి యాత్రికులు ఎవరైతే వైష్ణోదేవి యాత్రకు వెళ్తారో దానిలో 9 మంది పిలిగ్రిమ్స్ అక్కడే స్టక్ అయిపోయి మరణించారని వార్తలు వస్తున్నాయన్నమాట. మనకు తెలుసు జమ్మూ ప్రాంతంలో ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లోని రియాసీ జిల్లాలో వైష్ణోదేవి యాత్ర చాలా ఫేమస్ అనమాట. ఈ వైష్ణోదేవి అనేది చాలా కొండలు ఇవన్నీ ఎక్కెళ్ళాలి. అది ప్రత్యేకంగా త్రికూటా హిల్స్ అనే ప్రాంతంలో ఉంటుంది. ఇది మొత్తం ఒక సిటీలా ఉండదనమాట. చాలా గ్రామాలు, మంచు కొండలు దాటుకుని వెళ్తా ఉంటారనమాట. వైష్ణోదేవి యాత్ర చాలా ఫేమస్ ఈ సీజన్‌లో. అయితే విపరీతమైన వర్షాలు ఈ ప్రాంతంలో పడటం, దాంతో పాటు నదులు పొంగిపోవటం వల్ల చాలా మంది పిలిగ్రిమ్స్ స్టక్ అయిపోయారు. దాంతో వైష్ణోదేవి యాత్ర కూడా టెంపరరీగా సస్పెండ్ చేశారనమాట. ఈ ప్రాంతంలో అంటే జమ్మూ, శ్రీనగర్, కిష్ట్వార్, దోడా నేషనల్ హైవేస్‌లో కూడా కంప్లీట్‌గా ట్రాఫిక్ ఆపేశారనమాట. సో, వైష్ణోదేవి దగ్గరలో ఉన్న టౌన్ కత్రా టౌన్ ఏదైతే ఉందో దానిలో కూడా విపరీతంగా నీళ్లొచ్చేసాయి. రెస్క్యూ ఆపరేషన్ జరుగుతున్నా సరే ఇంకా చాలా మంది పిలిగ్రిమ్స్ స్టక్ అయ్యారని అంటున్నారు.